అధికారంలోకి రావడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలను కూటమి ప్రభుత్వం గుప్పించింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా హామీల సంగతి అతీగతి లేదు. కూటమి ప్రభుత్వంపై 100 రోజులకే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం రోజుకొక అంశాన్ని కూటమి ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుంది. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇష్టానుసారంగా అరెస్టు చేశారు. వారిపై తప్పుడు కేసులను బనాయించారు. రోజుకొక స్టేషన్ కు తిప్పుతూ వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఆడా మగ అని తేడా లేకుండా వారిపై ఇష్టానుసారంగా కేసులు పెట్టి వేధించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల సంగతిని రాష్ట్ర ప్రజలు మరువక ముందే మరొక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ తో వైఎస్ఆర్సీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయిస్తున్నారు.